రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల భవనంపై నుండి దూకి విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తడలేక తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి శ్రీరామ్గా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని భీమిలి పోలీసులు పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే విశాఖలో మెడికో విద్యార్థి ఆత్మహత్య మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన దానికి అయితే వెలుగులోకి వచ్చింది. ఇది భీమిలి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కళాశాలలో చదువుతున్నటువంటి 4వ ఏడాది చదువుతున్నటువంటి మెడికో విద్యార్థి ఈ రోజు కళాశాల మాలపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మెడికల్ కళాశాలకు సంబంధించిన వైస్ ప్రిన్సిపాల్ నేను ఆ అబ్బాయికి కేర్ టేకర్గా ఇక్కడ విశాఖపట్నంలో నేను ఒక బుక్ షాప్ నడుపుతున్నాను. ఆ అబ్బాయి కూడా ఒక బుక్ షాప్ వాళ్ళ అబ్బాయి, విజయవాడ. ఆ అబ్బాయి పేరు దత్ ప్రణీత్ అంటారు. ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ అబ్బాయి దగ్గర ఇబ్బంది ఏదో ఉందని చెప్పేసి డీన్ గారును అండ్ ఇన్విజిలేటర్ గారు పట్టుకొని ఆ అబ్బాయిని 3 years డీబార్ చేసేస్తాం నిన్ను, తర్వాత వచ్చేసి నీకు మెడికల్ లైఫ్ లేకుండా చేస్తాము అని చెప్పేసి 11 o'clockకి ఆ అబ్బాయి దగ్గర పేపర్ అవన్నీ లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఆ అబ్బాయి 11 నుంచి 1 వరకు 2 hours రిక్వెస్ట్ చేశాడు వాళ్ళని ఇంచుమించు వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని బతిలాడాడు. అయినా సరే వీళ్ళెవరు అతని మాట వినలేదు. బై ఫోర్స్ నీకు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మాట్లాడటం వల్ల ఆ అబ్బాయి వచ్చేసి. చంద్రశేఖర్ చెప్పండి. మూర్తి, విశాఖ భీమిలిలో మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన స్థానికంగానే వెలుగులోకి వచ్చింది. భీమిలి సంగీవలస ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్ఆర్ఐ కళాశాల ఉంది, ఈ కళాశాలలో 4వ ఏడాది చదువుతున్నటువంటి శ్రీధర్ అనే ఏదైతే విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి శ్రీరామ్ దత్త ప్రణీత్ అనేటటువంటి ఆ విద్యార్థి గత 4 ఏళ్లుగా కూడా ఎన్ఆర్ఐ కళాశాలలో విద్యనైతే అభ్యసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే సూసైడ్ లెటర్ కూడా రాసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన నేపథ్యంలో భవనం పై నుంచి అయితే మెడికల్ సంబంధించినటువంటి ఆ మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేసును కూడా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తుంటే గతంలో కూడా ఇటువంటి ఘటనలు అదే కళాశాలలో వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే యువకుల ఆత్మహత్య గల కారణాలు ప్రస్తుతం తెలియాల్సింది మూర్తి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్.